ఇందాక మీరన్నారు జగన్ పట్ల ఈ మధ్య ఎప్పుడూ కూడా హార్ష్‌గా ప్రవర్తించలేదు. మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం అని చెప్పి. హార్ష్‌గా మీన్స్ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ రోజు కూడా ఇప్పుడు కూడా అన్నారు జగన్ అన్న నా దేవుడు అని చెప్పి. ఇటీవల కాలంలో మీరిచ్చిన కొన్ని ఇంటర్వ్యూలో బంపర్ ఆఫర్ ఇచ్చారు. నేనెప్పుడైనా నా వారసుడికి జగన్ పేరు పెట్టుకున్నానని నిరూపిస్తే ₹1,00,00,000 ఎంతో ఇస్తాను అని చెప్పి. మరి దేవుడి పేరు పెట్టుకోవచ్చు కదా! మీ వారసుడికి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు వాడు వాళ్ళు కామెడీగా మాట్లాడితే నాకు ఒళ్ళు కాలింది. ఇంక కొట్టలేదు అవతలోడిని. ఇప్పుడు అడిగేటప్పుడు నువ్వు రాజకీయంగా మాట్లాడాలి, ఇవన్నీ మాట్లాడాలి. లేనివి ఎందుకండి? నా వారసుడు ఎవరు? నాకున్న వారసుడు ఏంటి? నేను పేర్లు పెట్టుకోవడాలేంటి? ప్రస్తావనలు ఏంటి? అర్థం ఉందా? ఇప్పుడు అక్కడ ఉన్నారా ఎవరైనా? వారసుడు ఏంటి? వారసుడు అంటే నాకు పుట్టాలి. ఓకే, మీ అందరికి ఒక అనుమానం ఉంది. మాదిరి మేము కలిసి ఉన్నాం కాబట్టి మా ఇద్దరికి ఒక బిడ్డ పుడితే అని. ఇంక లేదు కదా, అలాంటివి లేవు కదా. కోర్టులో కేసు ఉంది కదా, కేసులు నడుస్తున్నాయి, ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కదా, మా మధ్యలో వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి కదా. ఇప్పుడు మేము కలిసి ఉన్నామని అందరికీ ఓపెన్ గా చెప్పాం. రహస్యం ఎట్లేదు? ఇందులో రహస్యం దాచుకుంటే కదా ఇది ఒక పెద్ద విషయం అని ప్రశ్నించవచ్చు. ఇన్ని విషయాలు రహస్యం లేకుండా ఓపెన్ గా చెప్పిన నాకు అర్థం లేని ప్రశ్నేసి మీ వారసుడికి అది అతని పేరు సార్ పేరు పెట్టి అంటాం కామెడీ చేయడం కదా నాకు అనిపించింది. సార్ పేరు వాడటాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి పేరు వాడటం కామెడీ, లేని దాన్ని తీసుకొచ్చి మాట్లాడటం కామెడీ. ఈ కామిక్ సీన్స్ కి నాకు ఒళ్ళు కాలి. నేనేమైనా అనామకుడిని అనుకున్నారా? చేతగానే ఏం మాట్లాడుతున్నారా అని అన్నాను నేను, అంతే. దాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారికి అన్నట్టుగా లింకప్ చేసి సాధారణంగా ఇప్పుడు నేను మాట్లాడినటికి టైటిల్స్ వేరేగా వస్తాయి, థంబ్నెయిల్స్ వస్తాయి, మీమ్స్ వస్తాయి, రకరకాలు వస్తాయి. సో ఇదంతా ఫ్యాక్ట్ కాదు. ఎప్పుడైనా వీడియో మొత్తం చూసి వీడియోలో ఏం జరిగింది చర్చ అనేది మొత్తం చూస్తే ఇంటర్వ్యూలో అప్పుడు నేనేం మాట్లాడాననేది క్లారిటీగా అర్థమవుతుంది. నాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా నాకు అభిమానం, గౌరవం. సినీ నటులకి వెళ్తే నాకు రామారావు గారు అన్నా చాలా ఇంట్రెస్ట్, జూనియర్ ఎన్టీఆర్ అన్నా చాలా ఇంట్రెస్ట్. లేదా వాళ్ళ పేర్లు పెట్టేసుకోవాలా? మరి నాకు పేర్లు ఏమి లేవా? బాలసుబ్రహ్మణ్యం గారు గాయకుడు, ఘంటసాల గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళ పేర్లు పెట్టేయమంటారా నిజంగా జరిగితే? ఇది ఎందుకు ఇలాంటి కామెడీ ప్రశ్నలు అని నేను అన్నాను, అంతే. మామూలుగా చిన్న క్యూరియాసిటీతో అడుగుతున్నాను. మీ దువ్వాడ శ్రీను, దువ్వాడ వాణి ఈ వివాదం ఎంత ఇదవుతుంది, కోర్టులో నడుస్తుందని చెప్పారు కాబట్టి మామూలుగా ఒక లాయర్ని కన్సల్ట్ అయితే అడుగుతాం ఎన్ని వాయిదాలు నడిచాయి, ఎప్పటికి డెడ్ లైన్ వస్తుంది అని చెప్పి. ఈ సో కాల్డ్ డైవర్స్ ఎపిసోడ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఏమైనా మీకు మీ లాయర్ కానీ ఏమైనా అడ్వైజ్ ఇచ్చారు? పలానా టైంకి ఇన్ని సిట్టింగ్లు అయ్యి, ఇన్ని వాయిదాలు అయ్యి, పలానా వాయిదా క్లియర్ అయిపోతుంది పర్టికులర్ బార్డర్ డెడ్ లైన్? చెప్పలేమండి. కోర్టులో ఉన్న కేసులు ఆవిడ కూడా అడుగుతున్నారు. ఆవిడ అడిగేమో నాకు తెలియదు. నాకు వాయిదాకు పిలిస్తే నేను వెళ్ళాలి, వెళ్తుంటాను. మా లాయర్ మాట్లాడతారు, వెళ్తుంటాను, వాయిదాలకు హాజరవుతుంటాం. మా లాయర్ మాట్లాడుతున్నారు, వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని లీగల్ ప్రొసీడింగ్స్ మనం చెప్పలేం కదా.